మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్న కేంద్రం ఒప్పించి 42% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను చెప్తూ ఈ అంశంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సర్వేలో పాల్గొన్న వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ 10 రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ తెలంగాణ రోల్ మోడల్గా ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగన జరిగింది ఇంచుమించు 90%, 85% వరకు మనం వచ్చినట్టు తేలింది. ఈరోజు ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా, అభినందించండి ప్రభుత్వాన్ని. బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం. ఈరోజు బీసీ కులగణకు సంబంధించిన అంశంలో అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రాయితీలు ఫలాలు అందే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయితీ ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతులకు రైతు అనబడేవారు రాజుగా ఉండాలని, రైతు అనబడేవారు పైచేయిగా ఉండాలని, రైతు అనబడే వారికి అన్ని రకాలుగా చేతునివ్వాలి. ఈ దేశానికి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటును ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ప్రారంభం చేసింది అధ్యక్ష. అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం ద్వారా ఆనాటి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు రైతులకు సంబంధించి మేలైన కార్యక్రమాలు కూడా నిన్ను తీసుకుపోతున్న అంశాన్ని ఈరోజు గవర్నర్ గారు నిన్నటి రోజు మాట్లాడిన సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంకి వస్తే కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అధ్యక్ష, కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అన్ని బంధు చేసి రైతులకు గతంలో సబ్సిడీలు పనిముట్లు ఇతరత్ర ఇచ్చేటువంటి సందర్భం ఉంటే వాడిని అన్నింటినీ ఆపేసి కేవలం ఒక రైతు బందే జిందా తిలస్మత్ అనే విధంగా ఏ రోగం వచ్చిన గతంలో జిందా తిలస్మత్ ఇచ్చేవారు. అదేవిధంగా రైతు బంధు ఒకటిచ్చి రైతుకు ఎలాంటి సందర్భంలో కూడా ఆదుకునేటువంటి సందర్భాలు చేయలేదు అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం. రైతుకు సంబంధించి రుణమాఫీ అధ్యక్ష 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ అంటే పావలా అధ్యక్ష వడ్డీకే వెళ్ళిన సందర్భం. 2018లో అధికారులకు వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అంటే కేవలం 11,000 పైచిల కోట్లు రిలీజ్ చేస్తే అందులో వడ్డీకి 8,000 కోట్లు అయింది, 4,000 కోట్ల రైతులకు వచ్చిన సందర్భం. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇంచుమించు 21,000 కోట్లు 2 లక్షల లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి కొత్తగా తిరిగి వాళ్ళు రుణము పొందేటువంటి అవకాశాన్ని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారిగా అప్పుడు కూడా రుణమాఫీ అయినప్పుడు పాసు పుస్తకాలు రైతు చేతికి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు పాసు పుస్తకాలు తిరిగి వచ్చి కొత్తగా రుణం పొందిన అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు చేతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు పండించిన వరి పంటను కానీ ఇతర పంటలు కానీ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం మీరు గమనించిన అధ్యక్ష. గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల సంచికి 3 నుంచి 4 కిలోలు అధికంగా జోకిన సందర్భం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక అధిక తూకం తప్పు క్వింటాలు 10 కిలోలు అయితే నేను 40 కిలోల సంచికి 4 కిలోలు జోకి అదనంగా రైతుకు నష్టం చేసిన సందర్భం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తప్ప తాలు పేరిట అధికంగా జోకే సవాల్ లేకుండా రైతుకు న్యాయం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు గతంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతలను
మధ్యలో వదిలేసిన అధ్యక్ష. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఈరోజు కమిషన్తో బలైపోయినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు అస్తవధ్యక్ష దాన్ని కూడా వస్తాం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, అనేకము రైతుల వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అంటే అటు రైతుల సంక్షేమము ఇటు కూలీల సంక్షేమం చూడాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగునీరు అందించాలని చెప్పని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈ